హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ వంకాయ కర్రీ నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలుగడ్డ, వంకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని చూస్తూనే ఉన్నారు కదా వీడియో క్లిప్లో. తెలుసు కదా, జాదు మంత్రం చిటికేయగానే అన్ని వెజిటేబుల్స్ కట్ అయిపోయి వచ్చేస్తాయి. దీనిలో ఒక్కటి ఎల్లిపాయ కొంచెం యాడ్ చేసేసిన కొద్దిగా చూసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి కొంచెం హీట్ అయినప్పుడు కర్రీకి సరిపోయేలాగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అవుతూ ఉండంగానే మనకు ఆలుగడ్డ, వంకాయ వీటిలో కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక దిక్కు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆయిల్లో ఆనియన్ ఫ్రై అవుతూ ఉండంగానే మనం వీడియో క్లిప్లో ఎల్లిపాయలని కూడా చూపించాను కదా, ఆ ఎల్లిపాయలు, జీలకర్ర కొంచెం దంచి క్రష్ చేసి ఫ్రై అవుతున్న ఆనియన్స్లలో ఈ ఎల్లిపాయ, జీలకర్ర ముద్దని వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోనే పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఆ పచ్చిమిరపకాయలని వేసుకున్న వెంటనే ఇంకొకసారి అటు ఇటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర మంచిగా కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం బాగా రోస్ట్ అయిపోయినాయి కదా, ఇందులోనే టమాటా పీసెస్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ టమాటా పీసెస్ని వేసుకున్న వెంటనే కొంచెం అటు ఇటు ఒక్కసారి తిప్పేసుకోవాలి. ఆయిల్లో టమాటాలు మగ్గేటప్పుడే ఉప్పు వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడేలాగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కర్రీకి సరిపోయేలాగా ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి అటు ఇటు ఒక్కసారి కలిపేసుకోవాలి. మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క కర్రీలో ఎక్కువ శాతం టమాటా చట్నీ లాగా చేసేసి తర్వాత ఏ కర్రీ మనం చేయాలి అని అనుకుంటున్నామో అవి వేసేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్లో టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం వేసిన ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా టమాటాలకి మంచిగా పట్టిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, వంకాయలన్నిటినీ కూడా వీటిలో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. మీకు ఫస్టే చెప్పాను కదా, టమాటా చట్నీ లాగా చేసేసుకుని పెట్టుకొని ఉన్నాం కదా, ఆ టమాటా చట్నీ అంతా కూడా ఈ ఆలుగడ్డ, వంకాయ పీసెస్లకు అన్నిటికీ కలిసేలాగా కలుపుకొని పైనుంచి మూత పెట్టుకోవాలి. 15-20 నిమిషాలలో కర్రీ మొత్తం ఆల్మోస్ట్గా రెడీ అయిపోయినట్టే. పైనుంచి మూత తీసేసుకొని ఒక్కసారి చూడండి, ఆల్మోస్ట్ కర్రీ మొత్తం ఉడికిపోయినట్టే. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఒక్కసారి అటు ఇటు తిప్పుకుంటే మొత్తం కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ అన్నట్టుగానే ఉంది. ఒక్కసారి చూసుకోండి, మ్యాక్సిమంగా ఆలుగడ్డలు, వంకాయలు మంచిగా ఉడికినాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలా. ఒకవేళ ఉడకకపోతే మాత్రం పక్కా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి ఉడికించుకోవాలా. దాదాపుగా నాకైతే అవసరం పడలేదు. మ్యాక్సిమంగా నా కర్రీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆలుగడ్డ, వంకాయ మంచిగా ఉడికింది. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మీకు ఈ కర్రీ మాత్రం నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ విధంగా కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా నేను సురుచి కంపెనీ నుంచి ఘోడా మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో దీని వలన మంచిగా ఒక కర్రీకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇవి రెండు వేసుకోగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. సో ఒక 5-10 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే రెడీ టు ఈట్. మన కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది. ఆలుగడ్డ, వంకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం ఇష్టపడకుండా మాత్రం ఉండరు. సో లైట్గా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదే లాస్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కర్రీ మాత్రం చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా కూడా ఈ కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది.